నా పేరు బి ఆదిశేఖర్ నాయుడు. నేను జీపీఆర్ కంపెనీలో ప్రభాకర్, సాయినాథ్ అని వాళ్ళిద్దరు అన్న చిన్న అన్న కొడుకులు ఇద్దరు. జీపీఆర్ తండ్రి కొడుకు ఇద్దరు, గంగినేని ప్రభాకర్, గంగినేని సాయినాథ్. వాళ్ళిద్దరూ నన్ను మాయమాటలు చెప్పి పెట్టుబడి పెట్టించారు. పెట్టుబడి పెట్టించి నా బిల్లులు పడినాయి సార్. బిల్లులు పడినా కూడా మనకు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు. రాయదుర్గం క్లోజ్ అయింది, 90 లక్షల వరకు క్లోజ్ అయింది, డబ్బులు ఇవ్వరు. అదే మళ్ళీ రాయదుర్గం దగ్గర అది అయిపోతుంది. పెండ్లిమారి అని కడప జిల్లా, పెండ్లిమారి దగ్గర 4.5 కోటి వరకు ఇచ్చి ఆడ మొత్తం పెట్టుబడి అంతా నన్ను పెట్టించినారు. మళ్ళీ డబ్బులు అడిగితే ఇస్తాము అనుకుంటే ఇట్లా 6 సంవత్సరాలు అయింది సార్. నేను దీని గుండా మన ఎస్పీ సార్కి కంప్లైంట్ ఇచ్చిన, స్పందనలో 5 సంవత్సరాలు ఇచ్చాను సార్. అట్లా సార్ అయితే చెప్పినాడు, ధర్మం ప్రకారము ఇదేదో చేయండి, న్యాయం చేయండి, పిల్లోడు చాలా సార్లు వచ్చినాడని మొన్న కూడా చెప్పినాడు సార్. వీళ్ళు సిఐకి ఫోన్ సిఐకి చెప్తే సిఐ సార్ దగ్గర సిఐ ఫోన్ చేస్తానే ప్రభాకర్ అనే అతను, నేను అచ్చెన్నాయుడు దగ్గర ఉన్నాను, నేను ఇప్పుడు ఇక్కడ లేను, ఆడేదో పని మీద ఉన్నాను, మీరు చేయొద్దండి నాకేని సిఐ సార్ని ఎస్ఐ సార్ని నోరెత్తని చేస్తారు. ఇంకా వాళ్ళు ఏదో మీరు బయట చూసుకోకుండా పోయినట్లు పంపించేశారు సార్. ఇతను ఈ రాయదుర్గం దగ్గర నాతో పెట్టుబడి అంతా పెట్టించి 25 లక్షలు నాకు ఇప్పుడు వచ్చేది ఉంది సార్. నాకు అమౌంట్ అది అడిగితే కాళా శ్రీనివాసులు మినిస్టర్ అయినప్పుడు నేను పటాకులకి 6 లక్షలు ఖర్చు పెట్టినాను, ఈ వర్క్లో అది కట్ చేస్తాను అని ఇప్పుడు నా డబ్బులు అంతా ఏంది రూపాయికి ఉన్నాడు సార్. లాస్ట్లో నాశనం చేసి పెట్టినారు సార్ నన్ను. ఇవన్నీ నేను వడ్డీలకు తెచ్చి బయట పెట్టినాడు సార్. నా పరిస్థితి చాలా దారుణంగా, బీపీ, షుగర్ అన్నీ వచ్చాయి సార్. దయచేసి సార్ సీఎం చంద్రబాబు సార్, పవన్ కళ్యాణ్ సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, లోకేష్ సార్, నన్ను మీరే పట్టుకెళ్ళి సార్. మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సార్. ఎస్పీ సార్, కలెక్టర్ సార్, నన్ను బయటకు వెళ్ళి సార్. ఇది నేనైతే ఆత్మహత్య సార్, ఆత్మహత్య చేసుకుంటా సార్. నేను బతకను. నేను చిన్న ఓటు కాదు సార్, 2 కోట్లు. ఇది 2 కోట్లు రావాలి సార్. వాళ్ళ అన్న కొడుకుల నుంచి నాకు చాలా ఇబ్బందులు ఉన్నా సార్. నేను 5 సంవత్సరాలు అయింది సార్ వర్కులు చేసి, డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని సతాయిస్తున్నారు. వచ్చినప్పుడల్లా 2-3 నెలలకు అడ్డం వర్క్ డబ్బులు సార్. RWS వాటర్ ట్యాంకులు పైప్ లైన్ వర్క్ చేపించినారు సార్. అది ఇవ్వకుండా వాళ్ళకి బిల్లులు పడినా వాళ్ళు పంచుకున్నారు, తండ్రి కొడుకు. మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. మా పిల్లల్ని మేము ఏ వాళ్ళని బతికించుకోవాలా? ఆయన ఏమన్నా అయిపోతే మేమేం కాదు సార్. ఎవరు మమ్మల్ని చూసుకుంటే సార్? వాళ్ళు అంత అన్యాయం చేస్తున్నారు. ఇస్తాం మేము ఒకసారి ఇమ్మంటాడు, ఇస్తామంటాడు. ఏం చెప్పాలో మేము అర్థం కాకుండా మా ఇంటి కాటికి వచ్చి కూర్చుంటున్నారు. మేము తెచ్చి ఇచ్చినాం సార్ వీళ్ళకి వడ్డీలకి. వాళ్ళు మా ఇంటి కాటికి వస్తారు, వీళ్ళు ఉండరు, పనుల మీద పోతారు. మీరు చెప్పండి అమ్మా అని ఇండ్లు ఎత్తుకుంటారు. కొంతమంది మెసేజ్లు పెడతారు, మీరు చెప్పి డబ్బులు ఇప్పిండి వాళ్ళతో, మగవాళ్ళతోనూ మీరు ఇంట్లో ఎట్లున్నారు అని అంటున్నారు సార్. మాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్.